సందీప్ రెడ్డి ఏది మాట్లాడినా మస్త్ అనిపిస్తది. ఎందుకంటే అన్ని నిజాలే మాట్లాడతాడు కాబట్టి. ఒక్క ట్వీట్ తో బాలీవుడ్ మాఫియా మొత్తాన్ని గెలికేశాడు. హిందీలో చాలా స్పై మూవీస్ వచ్చాయి. చాలా వరకు ఎలా చూపిస్తారంటే ఐఎస్ఐ ఏజెంట్ అంటారు, హీరోయిన్ బికినీ అంటారు, ఇండియన్ రా ఏజెంట్ ఐఎస్ఐ ఏజెంట్ తో సాంగ్స్, రొమాన్స్, మళ్ళీ కలిసి పనిచేయడం, ఏదో మొత్తం మ్యూచువల్ గా వర్క్ చేసాం ఫ్రెండ్స్ అన్నట్టు చూపిస్తారు. ఏది క్లారిటీగా ఒక స్టాండ్ తీసుకోరు, రియాలిటీ అనేది చూపించరు. సందీప్ రేస్ చేసిన పాయింట్ కూడా ఇదే. ప్రోపగండా స్టోరీస్ మీరు రాసుకొని, మీరు తీసుకొని కెరియర్స్ బిల్డ్ చేసుకొని దురంధర్ లాంటి సినిమాని ఏదైతే నిజాలని ప్రూఫ్స్ తో సహా చూపించిందో దాన్ని ప్రోపగండా అంటున్నారా అని అన్నాడు. ఇప్పుడు దురంధర్ వల్ల అందరూ ఎక్స్పోజ్ అయిపోయారు. బాలీవుడ్ హీరోస్ నుండి ఒక్కరు సినిమా గురించి పబ్లిక్ లో మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఇప్పుడు అది సినిమా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేశానికి ద్రోహం జరుగుతుంది అంటే మన ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? రక్తం మరిగిపోతుంది. అది పక్కన పెట్టి ఇది ప్రోపగండా, అది కళాకంద అని అంటున్నారు. ఇక్కడే అర్థమైపోయింది. ఒక్క డైలాగ్ మాత్రం సందీప్ చెప్పింది అలా మైండ్ లో స్ట్రక్ అయిపోయింది. హీరో అండ్ డైరెక్టర్ గురించి, మీ మీద ఉన్న ఈ చెడు దృష్టి గుప్పెడు ఎండుమిర్చితో దిష్టి తీస్తే పోయేది కాదు, మొత్తం మిర్చి పొలాన్ని తగలబెట్టి దిష్టి తీయాలి అన్నాడు. ఏ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాడో చూడండి.